చంద్రబాబు గారి మీద కేసుల్ని ఎత్తివేయడానికి గాను సిఐడి ప్లాన్ చేస్తుంది. ఆ సందర్భంగా ఐఏఎస్ అధికారితో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించేందుకు లేదా అప్పుడు ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధమైన వాంగ్మూలాలు ఇచ్చేందుకు సిద్ధమైంది అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. రెడ్ బుక్ రాజ్యాంగం ఇది అన్నటువంటి కోణాన్ని ఇందులో సుప్రీంకోర్టు భారత రాజ్యాంగమే ప్రామాణికమని చెప్పింది. అఖిల భారత సర్వీస్ అధికారులతో పాటు అందరూ పాటించాల్సిన విధి విధానాలవి. కానీ రాష్ట్ర సిఐడి విభాగం అందుకు పూర్తి విరుద్ధంగా బరితెగిస్తోంది. చంద్రబాబు మాకు సుప్రీం, టీడీపీ రెడ్ బుక్కే మాకు రాజ్యాంగం, చంద్రబాబు అవినీతి కేసులు నీరుగార్చడం ఏకైక లక్ష్యం చెలరైపోతుంది. అందుకోసం ఏకంగా న్యాయస్థానాలు సిఆర్పిసి 164 కింద నమోదు చేసిన వాంగ్మూలం పవిత్రత ప్రామాణికతనే దెబ్బతీసేలా కుట్రలకు పదును పెడుతుంది. ఓసారి సిఆర్పిసి 164 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బరితెగించి మరీ ఉల్లంఘిస్తోంది. చంద్రబాబు సూత్రధారి పాత్రధారిగా సాగిన కుంభకోణాల గురించి గతంలో పలువురు ఐఏఎస్ అధికారులు న్యాయస్థానంలో ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. వాళ్ళు 164 స్టేట్మెంట్, 161 అంటే మనం రాసుకోండి, 164 అంటే మ్యాజిస్ట్రేట్ ఎదురుగుండా ఇచ్చినటువంటి వాంగ్మూలాలు. అదే తప్పని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మారుస్తుంది అన్నటువంటి కోణాన్ని టచ్ చేశారు. భిన్నంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు సిఐడి సన్నాహాలు వేగవంతం చేస్తుంది. డీజీపీ పోస్ట్ ఇస్తాను ముఖ్య నేత 20 కానీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కూడా తోసిరాజు అంటూ సిఐడి ఉన్నతాధికారి చెలరేగిపోతుంటే విస్మయపరుస్తుంది. వ్యవహారం యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తుందంటూ ఇందులో తప్పుడు వాంగ్మూలాల నమోదుకు ప్రయత్నించారు అన్నటువంటి దాన్ని ఇందులో కుట్రలో భాగంగా ఐఏఎస్ అధికారులు చెరుకూరు శ్రీధర్, అజయ్ జైన్లతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సిఐడి బరితెగించింది. గతంలో న్యాయస్థానంలో 164 సిఆర్పిసి కింద తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా వాంగ్మూలం ఇవ్వాలని వాళ్ళ మీద సిఐడి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చింది. బెదిరింపులకు పాల్పడింది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే సంగతి తేలుస్తామని హెచ్చరించింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం సాధ్యం కాదని, అది నేరమని కూడా అధికారులు న్యాయ నిపుణులు చెప్పినా సరే సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు ఏమాత్రం వినిపించుకోలేదని సమాచారం. ఇలా సిఐడి సామధాన భేద దండోపాయాలను ప్రయోగించి చెరుకూరు శ్రీధర్, అజయ్ జైన్లు బెంబేలెత్తించారు. దాంతో వాళ్ళు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించినట్టుగా సిఐడి వర్గాలు చెప్తున్నాయి. వాళ్ళిద్దరితో పాటు గుంటూరులో న్యాయస్థానం శుక్రవారం తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించేందుకు సిఐడి అధికారులు తీసుకొచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే న్యాయాధికారి సెలవులో ఉండడంతో ఆ ప్రయత్నాన్ని శనివారానికి వాయిదా వేశారు. తీరా శనివారం చెరుకూరు శ్రీధర్ ఒక్కడినే తీసుకెళ్లారు. కోర్టు బయట కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత కోర్టు హాల్ లోపలికి వెళ్లకుండానే శ్రీధర్ వెందిరిగారు. మళ్ళీ ఈ నెల 8వ తేదీన ఆయన న్యాయస్థానాన్ని తీసుకొచ్చి వాంగ్మూలం నమోదు చేయించాలని సిఐడి నిర్ణయించినట్టు తెలిసింది. న్యాయస్థానాల కేసులో విచారణ ప్రక్రియలో ఏ సందర్భంలో అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరమని సెక్షన్ 229 సబ్సెక్షన్ 1 స్పష్టం చేస్తుంది. అటువంటి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తోంది. అంటే సిఆర్పిసి 164 కింద న్యాయమూర్తి ఎదుట ప్రమాణపూర్వకంగా 2 విరుద్ధ వాంగ్మూలాలు ఇస్తే అందులో ఒకటి అబద్ధపు వాంగ్మూలం అవుతుంది. మొదటి వాంగ్మూలం కానీ రెండో వాంగ్మూలం కానీ ఏది అబద్ధపు వాంగ్మూలం అయినా శిక్షార్హమే. దాన్ని నేరంగా పరిగణించి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారని, అంటే వీళ్ళు వాళ్ళతోనే స్టేట్మెంట్ ద్వారానే కేసు పెట్టారు చంద్రబాబు మీద. కాబట్టి ఇప్పుడు ఆ విషయం తేడా వస్తే కనుక జాగ్రత్త, మీకు జైలు శిక్ష పడుతుంది, రేపు పొద్దున మేము వస్తాయని పరోక్షంగా హెచ్చరిస్తున్నది జగన్ టీం.